అన్నట్టు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పడం మర్చిపోయినాను. మనకి పోయిన సంవత్సరము పూలు కోయడానికి ఇద్దరు అవ్వ వాళ్ళు, ఇద్దరు అక్క వాళ్ళు ఎంతోమంది కోశారు మనకి పూల పూల తోటలో. కానీ మెయిన్ మనుషులైతే ముగ్గురు అనమాట. ముగ్గురిలో ఒక అవ్వ అయితే మనకు రావట్లేదు. ఎందుకంటే కంటి ఆపరేషన్ చేపించుకుంది. ఇంకొక అవ్వ కూడా రావట్లేదు. ఎందుకంటే అవతల గడ్డకెళ్తా ఉంది. ఒక అక్క అయితే వస్తుందన్నమాట ఇప్పుడు ప్రెజెంటు. ఒక అవ్వ వచ్చేసి నిన్న అయితే చనిపోయారనమాట. మనకి పూలు కోయడానికి లాస్ట్ ఇయర్ వస్తా ఉండే, ఈ సంవత్సరం రావట్లేదు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే కొందరు మనకి గుర్తుండిపోయే మాదిరిగా ఉంటారన్నమాట ఎవరైనా గానీ. నేను వాళ్ళ కోసం, వాళ్ళ గురించి మాత్రమే చెప్తాను. వాళ్ళ కోసమే నేను ఏదైనా గానీ చేస్తాను. మీరు లాంగ్ వీడియోలో చూసి ఉన్నట్లయితే నేను కోడిగుడ్లు, చపాతీ, ఆ పిండి అయితే నేను ఒకసారి తీసుకొని పోయినాను అవ్వ కోసము. ఆ అవ్వనేనండి. నిన్న అయితే ఎక్స్‌పైర్ అయిపోయినారామె. సో, ఇంకా పోస్ట్‌మార్టం చేయడానికని గవర్నమెంట్ హాస్పిటల్‌లో అయితే ఉంచారంట. ఇంకా డెడ్ బాడీ వచ్చిందో లేదో కూడా మనకు తెలవదు. సో, నేనిప్పుడు పోలేను. ఎందుకంటే కరెంటు నీళ్ళు పారుతుంది కాబట్టి. సో, అందుకని ఆమె ఎక్కడున్నా గానీ ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నానండి.